ప్రశాంతత. ప్రశాంతత ఉండాలి అంటే వ్యక్తిగత సహవాసం దేవునితో నీకు ఉండాలి. ఎంతమంది ఒంటరిగా ప్రార్థనలో కూర్చొని అలవాటు ఉంది? చేతులెత్త. ఒంటరిగా దేవునితో కాదు, ప్రార్థనలో కూర్చొని అలవాటు ఉంది. ఒంటరిగా ఎవ్వరు లేనప్పుడు, ఏ శబ్దం లేనప్పుడు మీరు ఒంటరిగా కూర్చోండి. ఇప్పుడు నాకు చాలా ఇబ్బందులు, ఆటంకాలు, శోధనలు ఉంటాయి. కానీ మీటింగ్లకు ప్లాన్ ఎట్లా చేస్తే తెలుసా? నేను ఒంటరిగా కూర్చుంటేగా ఎక్కడన్నా వెళ్ళిపోయి ఒంటరిగా, మస్తు స్థలం ఉంది, ఎట్లా చీకటి అవుతుంటే అట్ట ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ ఆ స్థలానికి వెళ్ళిపోయి ప్రభు దగ్గర మోకాళ్ళన్నీ, దేవా ఏం చేయమంటావు? ఈ విధమైన కార్యము నువ్వు మా ఆలోచనలు ఇచ్చావు. నా ఆలోచనలో పుట్టింది కాదు, నీ తలాంపులో, నీ కృపలో, నీ యొక్క చిత్తములో ఉంటేనే దీన్ని చేయడానికి నాకు సహాయం చేయమని అడుగుతాను. నెమ్మదిగా దేవుణ్ణి అడుగుతాను, ఇది చెయ్యాలా చెయ్యొద్దా? ఇది చెయ్యాలి అంటే లక్షలు కాదు. నీ సన్నిధి లేకపోతే ఎన్ని లక్షలు పెట్టిన లాభం? నువ్వు తోడు లేకపోతే ఎన్ని కోట్లు పెట్టిన లాభం? మరి నువ్వు ఉంటావా నాతో అని అడుగుతాను దేవునికి. వాక్యానుసారంగా ఆయన జవాబిచ్చినప్పుడు ఆ పనిని ప్రారంభిస్తాం. రూపాయి లేకుండా స్టార్ట్ అవుతుంది, కొన్ని వేలతో ఆ పని ముగించబడుతుంది. ఏం టెన్షన్ ఉండదు, ఇబ్బంది ఉండదు, ఇరుకుండదు. కారణం చెప్తున్నాను వినండి. దేవునితో నువ్వు పనిని ప్రారంభించగలిగితే ప్రశాంతంగా ఆ పనిని ముగించగలుగుతావు. మరి ఇప్పుడు నీకు ప్రశాంతత కావాలంటే ఎవరితో సావాసం చేయాలి? మరి ఎందుకు చీదరం చేస్తున్నారో దేవుడికి తెలుసు. ఒకవేళ నువ్వు దేవునితో సావాసం చేయకపోతే నీకు ఎవరు సావాసం చేస్తారు తెలుసా? దయ్యం సావాసం చేస్తారు. దయ్యం సావాసం చేసి ఆ కొంచెం చిగురంతా నెమ్మదిని కూడా తీసేస్తుంది. బేచన్ అయిపోతుంటుంది. తలాంపులో బేచన్, ఆలోచనలో బేచన్, సంపాదనలో బేచన్, కుటుంబంలో బేచన్, నెమ్మది ఉండదు, అసమాధానం. ఎందుకో ఏదో ఒకటి కోల్పోయినట్టు, తిన్నా తృప్తి ఉండదు, పన్నా నిద్ర రాదు, ఇదిగో డబ్బులున్నా సమాధానం ఉండదు. ఎన్నో రకాలైన చంచలంగా మనిషి మారిపోతూ ఉంటాయి. కారణం, దేవునితో నువ్వు ప్రశాంతంగా గడపడానికి నీకు సమయం లేదు కాబట్టి. సమాధానకర్త అయిన దేవుని కంటే అసమాధానమైన దయ్యముని ఆవరిస్తుంది. అప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రశాంతతను కోల్పోతావు, నెమ్మదిని కోల్పోతావు, క్షేమాన్ని కోల్పోతావు. అప్పుడు నీకేం జరుగుతుంది తెలుసా? ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నించినా మీదికి రాలేవు. దినదినము లోపలికి వెళ్ళిపోతుంటావు. ఇప్పుడు నేను చెప్పే మాట విను. నీ మనస్సులో జీవాన్ని కోల్పోతావు. ఏదో ఒక రకమైన శోధకుడు నిన్ను ఆవరిస్తాడు. ఒక అలవాటు నీ చుట్టూ అలుముకుంటుంది. దాని వెంబడి నీ మనసు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు నువ్వు తాగుడుకు బానిసవవుతావో, డ్రగ్స్కి బానిసవవుతావో, లేకపోతే వ్యసనాలకు బానిసవవుతావో, లేకపోతే ఏదో పిచ్చోడిగా మారిపోతావో, ఏదో ఒకటి జరుగుతుంది. వీటన్నిటికి కారణం దేవునితో నీకు సహవాసం సరిగా లేకపోవడం. దేవునితో నువ్వు సరి అయిన సహవాసం చెయ్యకపోతే, నీ జీవితంలో ప్రశాంతత కోల్పోతే, నీ శరీరంలో సత్వ ఉండదు. అందుకే ప్రభు అన్నాడు, ప్రశాంతమైన మనస్సు శరీరమునకు, చెప్పాలి గట్టిగా చెప్పండి, జీవము అంటే ఏంటి? బీపీ ఉండదని చెప్పండి. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, ఏ రోగం కూడా నీలో ఉండదు. కారణం, నువ్వు దేవునిలో ప్రశాంతంగా ఉన్నావు.